మారే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. 20 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారు, ప్రతిపక్ష హోదా కోల్పోతుంది, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా ఆ పార్టీ నుంచి అంతమంది ఎమ్మెల్యేలు వస్తే ఎందుకు ఆలస్యం జరుగుతుంది? పార్లమెంట్ ఎలక్షన్ల ముందుకు రావచ్చు, లేదు ఇప్పుడు కూడా ఉంది, ఇప్పుడు ఎందుకు రావట్లేదండి? మీరు గేట్లు తెరవలేదా, లేకపోతే తెరిచినా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదా రావడానికి? గుడ్ ఈవినింగ్ అండి. యోయో టీవీ ఛానల్కి అలాగే మీకు కూడా నా తోటి పార్టిసిపెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది ఎన్నో రకాల భ్రమలు ఆలోచనలతో మీడియా వాళ్ళు కానివ్వండి, బయట జనాలు కానీ, మా రేవంత్ రెడ్డి గారు అయితే 20 మంది వస్తున్నారు 15 మంది వస్తున్నారు అని ఎక్కడ చెప్పలేదు. మనం మాట్లాడుకునేటటువంటి మాటలు ఇవి తప్పించి చెప్పలేదు ఎక్కడ. ఎవరు వచ్చినా కూడా వస్తారు, దాంట్లో ఇప్పుడు అధికారంలో ఉంది, రారు అనడానికి లేదు. శ్రీనివాస్ గారు చెప్పినట్టు పోరు అనడానికి కూడా లేదు. డెఫినెట్ గా వాళ్ళ పార్టీ నుంచి పోరు అనడానికి లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ లోకి వస్తారు, అధికారంలో ఉంది కాబట్టి డెఫినెట్ గా వస్తారు. ఇంకొకటి, శ్రీనివాస్ గారు అన్న విషయం ఒక్క మాటలో, ఆ మా దగ్గర 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని మీరు చెప్పినప్పుడు 60 లక్షల మంది ఓటర్లు కూడా లేరు అనేది ఒకసారి ఇప్పుడు గుర్తుంచుకోవాలి. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎంత శాతం ఓటు వచ్చిందో దాన్ని బట్టి అన్ని లక్షల మంది ఇప్పుడు ఉన్నట్టు, ఓటర్లతో సహా మీ కార్యకర్తలతో సహా. కార్యకర్తలే 60 లక్షల మంది ఉంటే మీకు 2 కోట్ల ఓట్లు పడాలి మొన్న. అది పడలేదు అని అంటే మీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో మీ తోడు లేరు అనేది మీరు నమ్మాల్సినటువంటి నగ్న సత్యం అది. ఇంకో విషయం చెప్పాలి అని అంటే, అధికార మార్పిడి జరుగుతుంది అని పాపం చాలా బాధాకరంగా చెప్తున్నారు. గతంలో మీరు చేశారు కాబట్టి ఈసారి తప్పకుండా దానికి తల వంచి తీరాలి అని ఆలోచన మీకు వచ్చింది కాబట్టి దానికి ఆన్సర్ మీరు చెప్పలేదు. ఎందుకు వెళ్తున్నారు, వెళ్తే మేము ఊరుకోము, వెళ్తే పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తాము, వెళ్తే గనక రీఎలక్షన్ జరగాలి అక్కడ, ఇవన్నీ మాటలు వాళ్ళ నోట్లో నుంచి ఇప్పుడు రావు. ఎందుకు రావు అని అంటే, గతంలో వాళ్ళు 2014లో 18లో తెరలేపింది మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక పార్టీ ఎల్పీని విలీనం చేసుకున్నామనే మాటని బయటికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వమే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే భారతదేశ చరిత్రలో. ఒక నేషనల్ పార్టీ భారతదేశం మొత్తం ఉన్నటువంటి పార్టీని ఒక్క చోట ఒక్క రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వెళ్ళి జాయిన్ అయితే ఎల్పీనే విలీనం చేసుకున్నాము అని చెప్పినటువంటి మాట మొట్టమొదటిసారి బీఆర్ఎస్దే. కాబట్టి తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు సుమతి అన్నట్టు ఈ రోజు వాళ్ళ తప్పులే వాళ్ళకు ఆ పొడుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు బీజేపీకి బీఆర్ఎస్ పూర్తిగా సహకారం అందించింది మొన్న పార్లమెంట్ ఎన్నికలు. వాళ్ళిద్దరూ అవునన్నా కాదన్నా జరిగినటువంటి విషయం నగ్న సత్యం. అంతెందుకండి, ఒక చిన్న లాజిక్ చెప్తాను. నేను వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ కొంటూ ఉంటే అక్కడ ఆ కొట్టతను, మేము బీఆర్ఎస్, ఈరోజు మధ్యాహ్నమే నేను బీఆర్ఎస్ మేడం అని అన్నాడు. సరే నన్ను చూసి గుర్తుపట్టి ఆ వ్యక్తి అన్నటువంటి మాట, మేము రేపొద్దున అంటే ఒక చిన్న స్థాయి ఒక కార్యకర్తని అనుకోండి, కార్యకర్త కాకుండా మీకున్నటువంటి బీఆర్ఎస్ ఒక వ్యక్తి అనుకుందాం, ఆయన పొలిటికల్ గా సంబంధం లేనటువంటి వ్యక్తి, మేము రేపు రాబోయే కాలంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాము అని చెప్పేసింది. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయం బయటికి చిన్న వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు, పార్టీ సభ్యులు కూడా అని అంటే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రేపు వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తాము అని ఆ వ్యక్తి నాతో మధ్యాహ్నం అంటుంటే నాకు కాస్త సేపు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఈరోజు సెక్యులర్ పార్టీగా చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తన అవసరాల కోసం బీజేపీతో రేపు పొద్దున పొత్తు పెట్టుకున్నా కూడా ఆశ్చర్యం లేదనే విషయం ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి మాట్లాడినటువంటి విషయం మేము ముందు ఉంచుతున్నాం. ఎందుకంటే మొన్న వీళ్ళు పూర్తి స్థాయిలో సహకరిస్తే బీజేపీకి ఎంత శాతం ఓటు బ్యాంక్ వచ్చిందో మనం చూసినాం. అంటే ఒక మాటలో చెప్పాలి అని అంటే, నేషనల్ పార్టీ 2 పార్టీలను చూసి ఓటేశారు. ఎవరు కేంద్రంలో ఉండాలో, ఆల్రెడీ బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో లేదు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ అని తెలుసుకున్నారు ప్రజలు, అందుకే ఓటు పడింది అని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ నొక్కి చెప్పొచ్చు. కానీ అది కాదు గ్రౌండ్ రియాలిటీలో జరిగిన విషయం. వీళ్ళు బూత్ స్థాయి నుంచి బీజేపీకి ఓటేయమని చెప్తేనే వీళ్ళ ఉనికిని 16, 17, 18% పడిపోయారు అనంటే వీళ్ళ ఉనికిని స్వతహాగా వీళ్ళే కోల్పోయారు. మీరు అన్నట్టు పార్లమెంట్ ఎన్నికలు 39 సీట్లు వచ్చినటువంటి వీళ్ళు కనీసం 1-2 స్థానాలు కూడా కైవసం చేసుకోలేకపోయిండ్రు. ఒకానొక సమయంలో చివరి ఎన్నికల ఘట్టంలో చివరి క్యాంపెయినింగ్ టైంలో మెదక్లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటది అనుకున్నాం. కానీ అది బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయింది. అంటే చూడండి, అక్కడ కూడా వీళ్ళు ఉనికిని కోల్పోయారు. సిద్దిపేటలో 1,00,000 మెజార్టీ వచ్చేటటువంటి హరీష్ రావుకి 2,000, 3,000 మెజార్టీ వచ్చింది అనుకుంటాను అక్కడ బీఆర్ఎస్ కి.
సరిగా నాకు గుర్తులేదు. కానీ అక్కడ కూడా వీళ్ళు ఉనికిని కోల్పోవాలనే కోల్పోయారు తప్పించి ఇదంతా పరిణామం ఏమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే బీజేపీకి ఒకానొక సమయంలో అవసరం కోసం వీళ్ళు సపోర్ట్ చేసి ఉంటారు. కానీ రేపు పొద్దున మేము మళ్ళీ పూర్తిగా లేస్తాము, నిలబడతాము, నడుస్తాము, పరిగెడతాము, మేము జెట్ స్పీడ్ లో వెళ్తాము అనే మాట మాత్రం అవాస్తవం. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం శ్రీనివాస్ గారు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు 17% ఓటు పడిపోతే రేపు పొద్దున మీకు ఉనికి లేదు కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. అప్పుడు పొత్తులో భాగంగా లోకల్ బాడీ ఎన్నికల్లో మీకు ఎన్ని సీట్లు తీసుకుంటారు, వాళ్ళకి ఎన్ని సీట్లు ఇస్తారో అది దేవుడు ఎరుగును. కానీ ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి, సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే మీరు బీజేపీతో పొత్తు పట్టుకుంటే ఇప్పుడు నేషనల్ ఎలక్షన్లలో మీరు వేయమంటే ఓటర్లు వేసి ఉండొచ్చు. రేపు పొద్దున వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయడానికి రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రెడీగా ఉంటారా? మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మీద 3 నెలలకే ఈ రోజు వ్యతిరేకత వచ్చింది అంటారు. వ్యతిరేకత వస్తే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరిద్దరు కలిసికట్టుగా పొత్తు లేకున్నా కూడా కలిసికట్టుగా పోటీ చేస్తే మాకు 2% అసెంబ్లీ ఎన్నికల కన్నా ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. మేము ఓడిపోయిన సీట్లలో కాకుండా గెలిచిన సీట్లలోనే నేను చెప్పేది, ఓడిపోయిన శాతం నేనేం చెప్పట్లేదు ఇంకా. సో ఇదొకటి పక్కన ఉంచితే రేపు పొద్దున మీరు లోకల్ బాడీలో ఏమని చెప్పుకుంటారు ప్రజలకి? ఇదిగో చూడండి, మా ఈరోజు బీజేపీ కేంద్రంలో మోసం చేసింది, మమ్మల్ని మేము ఉన్నప్పుడల్లా మోసం చేసింది. రోజు మేము తిట్టినాం బీజేపీకి, మా తెలంగాణకు నిధులు ఇయ్యలేదు కాబట్టి మేము వాళ్ళని 10 ఏళ్ళు విమర్శించినాము, ఇప్పుడు మాకు అవసరం కోసం పొత్తు పెట్టుకున్నామని చెప్తారా? అయితే బీజేపీ వాళ్ళు రేపు పొద్దున గ్రౌండ్ లెవెల్లో ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు మాకు తప్పనిసరి కాబట్టి ఏ పార్టీతోనైనా సరే అటు ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా ఏ పార్టీ మేము చూడము, మాకు అవసరం రాజకీయ అవసరం, మేము గెలుపొందడమే ప్రధాన ధ్యేయం అని రేపొద్దున ఇద్దరు కలిసి ఈ విధంగా ప్రచారం చేసుకొని ఎన్నికలకు వెళ్తారా? ఇద్దరు కూడా మేము ఎప్పుడో చెప్పినాం, ఒక వరలో 2 పార్టీలు ఇమిడలేవు అనుకున్నాం, కానీ ఇమిడారు కాబట్టి రేపు పొద్దున ప్రజలకు వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉంది, రేపో మాపో మేము పూర్తిగా రేపు అసెంబ్లీ మన క్యాబినెట్ చర్చ ఉంది. అందులో రైతు బంధు గురించి, రైతు భరోసా గురించి మాట్లాడే విషయాలు పూర్తిగా రేపంతా అదే మన క్యాబినెట్ చర్చలు ఉన్నాయి కాబట్టి, క్యాబినెట్ మీటింగ్ ఉంది రేపు కాబట్టి ఎప్పుడో ఇంకా పూర్తి స్థాయిలో అది దగ్గరకు వచ్చేసింది కాబట్టి రైతు బంధు ఇచ్చేస్తాం మేము. ఈ అన్ని కాంగ్రెస్ పార్టీ ఒకటి అభివృద్ధి చేసుకుంటూ పోతుంది. ప్రజల్లో ఉనికి ఎందుకు పోతుందో ప్రజలు గమనిస్తారు. మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పోతుందా ఇంకా ఒక 10% కాంగ్రెస్ కి రేపు వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకా పర్సంటేజ్ పెరుగుతుందా? రాబోయే కాలంలో చూద్దాం. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది, పథకాలన్నీ అందజేస్తున్నాం. 5 ఏళ్ళు ప్రజల్ని పరిపాలించేది మేమే కాబట్టి మీరు అన్నట్టుగానే ఇవన్నీ పక్కన పెడితే ఇక మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ఇంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారా, ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, ఎవరు వస్తారు, మీరు గేట్లు తెరిచారా, గేట్లు మూసారా అని అంటే దానికి రేపు రాబోయే కాలం సమాధానం చెప్తుంది. తినబోతూ రుచి చూడడం ఎందుకని నేను దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు ఏం రావడం ఏం సంబరాలు ఏం కాదు. బీఆర్ఎస్ ని నమ్మక ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అని కాంగ్రెస్ లోకి వస్తున్నారు, కానీ అదేం పెద్దగా కాంగ్రెస్ కి ఏం సంబరం విషయం ఏమి కాదు. ఈరోజు రోజు పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీని పడగొడతాం, కాంగ్రెస్ పార్టీని కూల్చేస్తాం. 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో మేమే ప్రభుత్వంలోకి వస్తాము అని 2 పార్టీలు పదే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ రోజు ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తున్నారు, ఓహో ఇలా కాదు, ఉన్న వాళ్ళందరూ ఒక చోటకు పోతే రేపు పొద్దున అక్కడ పూర్తి స్థాయిలో బలపడితే వీళ్ళిద్దరు ఆటలు కట్టొచ్చు అని వాళ్ళు కూడా ఆలోచిస్తుండొచ్చు. ఎందుకంటే సగం స్ప్లిట్ అయితే పోతాం, ఉన్న చోటే అధికారం ఉన్న చోటే పోతే మా నియోజకవర్గాలన్న అభివృద్ధి జరుగుతాయని వాళ్ళు కూడా ఆలోచించి ఉండొచ్చు. వీళ్ళిద్దరు కొట్లాటల మధ్యలో ఉన్న ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తే అందరం కలిసి ముక్కుమ్మడిగా తెలంగాణ అభివృద్ధి చెయ్యొచ్చు అని కూడా వాళ్ళలో ఉండొచ్చు. చెప్పలేం కదా. నేను దీని విషయంలో ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. రైట్, ఓకే సుజాత గారు మళ్ళీ మాట్లాడదాం, నెక్స్ట్ మాట్లాడదామండి. రామరెడ్డి గారు, సరే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, ఆ పార్టీలో ఉండేదెవరు పోయేదెవరు, వీటితో పాటు వాళ్ళు కొట్లాడుకొని మీ మీద పడ్డట్టు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అని మాట్లాడుతున్నారు. రేపు వచ్చే ఎలక్షన్స్లో ఈ 2